పవన్ ఇమేజ్ కు అసలు సిసలు పరీక్ష. కొన్ని కాంబినేషన్లు అసలు సూట్ కావు. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారా? తన మాటకు తన చేష్టలకు ఊగిపోయే అభిమానులకు తాజాగా పెద్ద పరీక్ష పెట్టారు. మరి అందులో ఆయన మాట ప్రభావం ఎంతన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న కాలంలో ప్రతి అంశానికి ఒక కొలత ఉంటుంది. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది. ఒక క్రేజ్ ఉన్న హీరో నుంచి విడుదలయ్యే భారీ సినిమా కోసం తెల్లవారి జామున 3 గంటలకు లేచి 4 గంటలకు సినిమా చూసేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా థియేటర్ వైపు పరుగులు తీస్తారు. అదే అభిమానులు పలానా పండుగ రోజున తెల్లవారుజామున 3 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి కాళ్లకు చెప్పులు లేకుండా గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలని చెబితే ఎంతమంది రియాక్ట్ అవుతారు అన్న ప్రశ్నకు సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ అలాంటి పనే చేశారు. తాను నమ్మిన విషయాల్ని తాను మాత్రమే కాదు, లక్షలాది మంది చేయాలన్న మాట ఎంతవరకు పనిచేస్తుందన్నదే ప్రశ్న. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అపచారంపై ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన పవన్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టాలని పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్ తో ఆయన మాటకు ఉండే ప్రభావం ఎంతదన్న విషయాన్ని అందరికీ అర్థమవుతుందని చెబుతున్నారు. మిగిలిన అంశాలకు హిందువులకు వారి దేవుడి గురించి, నమ్మకాల గురించి, ధర్మం గురించి చెబితే దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారన్న విషయంపై పవన్ కళ్యాణ్ కు అవగాహన లేనట్లుంది. తను తాజా పిలుపుతో తనకు తానే ఒక పెద్ద పరీక్షలోకి వెళ్లిపోయారు. హిందువులంతా దీక్షకు నడుం బిగించాలని పిలుపునిచ్చిన తర్వాత ఆ మాటకు పెద్దగా స్పందన లేకపోతే జరిగే నష్టం పవన్ కళ్యాణ్ కా లేదంటే సనాతన ధర్మానికా అన్నది చూస్తే ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు. అలా అని హిందువులకు భక్తి ఉండదా, నమ్మకం ఉండదా అన్న ప్రశ్నలు వేస్తే ఉండదని ఎవరు చెప్పరు. కానీ తాము నమ్మే ధర్మానికి సంబంధించి పలానా పని చేయాలని చెప్పటాన్ని వారు జీర్ణించుకోరు. దేవుణ్ణి నమ్మటం అంటే రోజు గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటం మాత్రమేనా అన్న ప్రశ్నకు సంధిస్తారు. ఇదే వ్యక్తులు పరీక్షలప్పుడు తాము ఏదైనా పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు మాత్రం నిత్యం గుర్తుకు రాని దేవుడు అప్పుడు ఆ టైంలో మాత్రం పదే పదే గుర్తుకు వస్తాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారితో సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారి క్షమాపణలు చెప్పుకునేందుకు దీక్ష చేపట్టాలని కోరటం, దానికి స్పందన ఎంతన్న విషయంలో పవన్ ప్రాక్టికాలిటీ మిస్ అయ్యారా అన్నది ఇప్పుడు చర్చ. ఇలాంటి పిలుపులు ఇచ్చే వేళలో ప్రాక్టికల్ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ పవన్ పిలుపునకు ఎంతటి స్పందన ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.